మున్సిపాలిటీలో మరి ఇట్లా చేస్తున్నాడు భీమగల్ ఎట్లుంది, మీరు కూడా దీన్ని పాటించాలని చెప్తాను. ఈరోజు భీమగల్ మున్సిపాలిటీ కమిషనర్ గారిని మా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చి సమస్యల విషయంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఈ పని చేస్తున్నటువంటి అశుభ్రమైనటువంటి మోర్లు తీయడం కానీ, రోడ్లు ఊడ్చడం కానీ, ఇవన్నీ చేస్తున్నటువంటి పనుల మూలంగా అలా ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకని వాళ్ళకి సబ్బులు, నూనెలు, అదేవిధంగా రక్షణ పరికరాలు, చెప్పులు కానీ, బూట్లు కానీ, అదేవిధంగా వాళ్ళకి వేసుకునే డ్రెస్సులు కానీ మున్సిపాలిటీ నుండి సంవత్సరానికి 2 డ్రెస్సులు ఇవ్వాలని చెప్పి, ఇవి ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా నెలకొక్కసారి మెడికల్ క్యాంప్ అనేటటువంటిది నిర్వహించి వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకునే విధంగా చూడాలని, చెకప్ చేపియాలని చెప్పి కోరుతూ, అట్లాగే జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఈరోజు అలా కనీస వేతనం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 2021లో వాళ్లకు PRC వేతనాల ప్రకారం ఇప్పటికీ ఇస్తున్నప్పటికీ కూడా 3 సంవత్సరాల నుండి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాటికి అనుగుణంగా ఇలా జీతాలను పెంచివ్వాలని ప్రధానంగా 2,26,000 రూపాయలు వాళ్ళ జీతాన్ని ఇవ్వాలని 2016లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్ వాళ్ళతోనే సమానంగా ఇలా వేతనాల్ని ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రధాన డిమాండ్ల మీద ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీలో కమిషనర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి సమస్యలని పరిష్కరించేందుకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.